మహాశివుడు ఏ జంతువుకు ఎంత ఆయుష్షు ఇచ్చారో మీకు తెలుసా? సునకానికి నీవు ఇంటి ద్వారపాలకుడిగా ఉండు, నీకు 20 సంవత్సరాల ఆయుష్షునిస్తాను అని అంటారు. దానికి సునకం నాకు కేవలం 10 సంవత్సరాలు మాత్రమే చాలు అంటుంది. తర్వాత కోతిని తయారు చేసి, వెళ్ళి భూమి మీద నీ కోతి చేష్టలతో మనుషులని సంతోషపెట్టు. అలాగే నువ్వు శాకాహారిగా ఉండు. నీకు 20 సంవత్సరాల ఆయుష్షుని ఇస్తాను అని అనడంతో, 20 సంవత్సరాలు కోతి పనులు చేస్తూనే ఎలా ఉంటాను? నాకు 10 సంవత్సరాలు మాత్రమే చాలు మహాదేవా అని అంటుంది. ఇంకా గోమాతను నీవు భూలోకంలో మనుషులకి సహాయం చెయ్యి, పిల్లలకి పాలను అందించు. దానికి నీకు 60 సంవత్సరాల ఆయుష్షుని ఇస్తాను అని అనడంతో, అమ్మో 60 సంవత్సరాలు నేను చాకిరీ చేయలేను మహాదేవా, నాకు 20 సంవత్సరాలు చాలు అని అంటుంది. ఇక తదాస్తు అని అంటారు. తర్వాత మహాశివుడు మనిషిని సృష్టించి, నువ్వు భూమి మీదకి వెళ్ళు, నీకు ఇష్టం వచ్చినట్లు జీవించు, సుఖ సంతోషాలతో ఉండు, దీనికి నీకు 20 సంవత్సరాల ఆయుష్షుని ఇస్తాను అని అనగా, 20 సంవత్సరాలేనా? ఇది చాలా తక్కువ మహాదేవా, నాకు ఆవు వద్దనుకున్న 40 సంవత్సరాలు, కోతి వద్దనుకున్న 10 సంవత్సరాలు, సునకం వద్దు అనుకున్న 10 సంవత్సరాలు ఉన్నాయి కదా, అవి కూడా నాకే ఇవ్వండి అని అనగా, మహాదేవుడు నవ్వుకుని, సరే నీ ఇష్టం, కానీ మీరు మొదటి 20 సంవత్సరాలు ఆడుకుంటూ సరదాగా గడుపుతారు. తర్వాత 40 సంవత్సరాలు ఆవులాగా గొడ్డి చాకిరీ చేసి కుటుంబం కోసం కష్టపడతారు. ఆ తర్వాత 10 సంవత్సరాలు ముసలివాడిలాగా అయ్యి కోతిలాగా మనవళ్ళు మనవరాలని ఆడిస్తారు. మిగిలిన 10 సంవత్సరాలు ఒక కుక్కలాగా వచ్చిపోయే వాళ్ళ మీద అరుస్తూ గొనుకుతూ ఉంటారు అని తదాస్తు అంటారు. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేయండి.